కట్టా చూసి కూడా నమ్మేయాలి అన్న. క్రిస్టఫర్ నోలన్ ఎవడన్నా? నాగా సినిమా ముందు ఆడెవడన్నా? క్రిస్టఫర్ నోలన్ ఎవడు? నాగా సినిమా ముందు ఆడెవడు? పట్టే బాధగాడన్నా. బ్యాంగ్ ఆసమ్. దాని తర్వాత మహాభారతం నుంచి చిన్న పార్ట్ తీసుకొని ఆబ్వియస్లీ 6000 years ఆఫ్టర్ వాట్ మహాభారత్ వార్ ఎండెడ్ సినిమా చూపిస్తారు. లాస్ట్ 25 minutes అయితే నెవర్ ఎవర్ సీన్ ప్రభాస్ అవతార్ ఉంది సినిమాలో. ప్రభాస్ ఎలివేషన్ అదిరిపోయింది. ఇలాంటి ఎలివేషన్ ఎప్పుడు లేదు. ద బెస్ట్ పార్ట్ అబౌట్ ద మూవీ ఈజ్ అమితాబ్ బచ్చన్ కి అమేజింగ్ రోల్ ఉంది అశ్వత్థామ లెక్క. కొన్ని క్షణాల్లో అనిపిస్తుంది అమితాబ్ బచ్చన్ హెస్ ఓవర్ పవర్డ్ ప్రభాస్ అని, లాస్ట్ వరకు అనిపిస్తుంది. బట్ లాస్ట్ లో విశ్వరూపం చూపిస్తారు ప్రభాస్ ది. సినిమా అదిరిపోయింది. చాలా నెగటివ్ రివ్యూస్ వస్తాయి, లేదా స్లో అని రివ్యూస్ వస్తాయి. కాకపోతే మహాభారతం లాంటి సినిమాని స్టోరీని చూపించాలంటే యూ హ్యావ్ టు టేక్ టైం. అందరికీ అర్థం అవ్వాలంటే మెల్లగా చూపించాలి. బట్ ఫైనల్ గా వెన్ యూ సీ ద అవుట్పుట్ సినిమా అదిరిపోయింది. అంటే అదిరిపోయింది. వెన్ ఫ్యాన్స్ కమ్ అవుట్ దే విల్ బి రియలీ హ్యాపీ. స్టార్టింగ్ లో అనిపిస్తుంది ఏంది ప్రభాస్ ఇలా ఉన్నాడు, ఇంత స్లోగా చూపిస్తున్నారు అది ఇది. బట్ వెన్ ఇంటర్వెల్ బ్యాంగ్ హ్యాపెన్స్ అండ్ దెన్ వెన్ ద క్లైమాక్స్ హ్యాపెన్స్ యూ విల్ బి అమేజ్డ్. ప్రభాస్ కి ఇలాంటి క్యారెక్టర్ రావడం, ఎస్పెషలీ నెక్స్ట్ పార్ట్ అయితే అదిరిపోతుంది. ఫ్యాన్స్ కి పండగే. కమల్ హాసన్ వెరీ ఫ్యూ సీన్స్ లో ఉన్నారు, బట్ కమల్ హాసన్ at the end you will see amazing, and the best part is Amitabh Bachchan. Awesome. Thank you. Amazing screenplay, amazing direction, climax is amazing. నెక్స్ట్ లెవెల్ ఉంది. పీక్స్ లాస్ట్ 45 minutes. జై రెబల్ స్టార్. ఫస్ట్ డే 200 కోట్స్ పక్కా. జై రెబల్ స్టార్. అన్నా ఇంటి మారదంగాడు 500 కోట్లు పక్కా రాసి పెట్టుకోండి. సూపర్ సూపర్ బ్రో, సూపర్ హిట్. 3000 కోట్లు ప్రభాస్ పక్కా. బాహుబలి రికార్డ్. రాజమౌళిని వాడినో, అర్జున్ రెడ్డిని వాడినో, ప్రతి ఒక్క క్యారెక్టర్ని ఏడ మిస్టేక్ కాకుండా ఆ దేవుడు చూపించే పద్ధతి మాత్రం సూపర్ అంటే సూపర్. సెకండ్ హాఫ్ మాత్రం ఓవర్గా చేసేసి సూపర్ ఫైట్స్. అమితాబ్ బచ్చన్ తో కానీ ప్రభాస్ కానీ మస్తు కొట్లాడుకుంటారు. లాస్ట్ కి ప్రభాసే సూపర్. దేవునికి చూపించే పద్ధతి సూపర్. ఈసారి 3000 కోట్లు పక్కా. సూపర్. అసలు మన ఇండస్ట్రీలో ఇంతవరకు ఇండియన్ ఇండస్ట్రీలో ఇట్లాంటి మూవీ లేదు, కానీ ఇది హిట్ అవుతుంది అంటే సినిమా సూపర్ ఉందన్న. క్లైమాక్స్ అదిరిపోయింది. సూపర్ కన్నా మొత్తం చూస్తుంది. మన ఇండియా అంటే ఏంది, ఒక మన ఇండియా అంటే మహాభారతం లేనిదే అసలు ప్రపంచం లేదు. మంచి చూపించారు, మంచి ఎలివేషన్స్ ఉన్నాయి, వేరే లెవెల్ ఎలివేషన్స్. మైండ్ అసలు మంచి ఎక్స్పెక్టేషన్తో పోండి, ఫుల్ ఎంజాయ్ చేస్తారు. వేరే లెవెల్ ఉంది. సూపర్ అంటే సూపర్. ఇట్టో బొమ్మ ఇట్టో జై నడుస్తా. సినిమా వేరే లెవెల్ వస్తుందా? ఫైట్ మస్తుంది. సూపర్. మాటలు వస్తలేవు. అద్భుతంగా ఉందండి సినిమా. 2000 కోట్లు పక్కా. కడుపు నిండిపోయింది సినిమా చూస్తే. ఒక్క ఫైట్ కూడా ఓడిపోలేదు. జై రెబల్ స్టార్. క్లైమాక్స్ లో కుర్చీలోకి వెళ్ళి బయటకు బాగుంది. నిజంగా బాగుంది. నాగేశ్వరం బాగా చూపించిండు. ప్రభాస్ ఎలివేషన్స్ అయినా ప్రభాస్ బాగా యాక్ట్ చేసిండు. మిగతా వాళ్ళందరూ బాగా యాక్ట్ చేశారు. ఏకదమ్ మూవీ హైలైట్ క్యారెక్టర్. హాలీవుడ్ రేంజ్ మినిమం 1000 crores ప్లస్. బాగా రికార్డ్స్ మీకు స్టాండింగ్ ఓవేషన్. నాగేశ్వన్ ఎక్స్ప్రెస్ చేసుకొని అంత ఫీలింగ్స్ నేను అంటున్నా. వన్ ఆఫ్ ద బెస్ట్, మైండ్ బ్లోయింగ్. ఏడుపు వచ్చేసరి లాస్ట్ లో ప్రభాస్ అన్లిమిటెడ్ ఎక్స్ట్రా సూపర్. అంటే రివీల్ చేయలేం క్లైమాక్స్. జస్ట్ సల్యూట్ నాగేశ్వన్. చాలా బాగుంది మూవీ. సినిమా ఎంత బాగుందంటే నాకు ఈజీలీ మీరు రాసి పెట్టుకోండి. నేను ఇక్కడే ఉంటా. 1000 crores కొట్టకపోతే నా పేరు మార్చేస్తాను నేను.
పెట్టే తీసుకోండి అదే 10,000 రూపీస్ తీసుకోండి అదే నేను 1000 crores కొడుతుంది మూవీ బాబు సినిమా ఇంపేష్ మనిషి ప్రభాస్ అంటే మినిమం ఉంటారా బాబు రాముడు భీముడు ప్రభాస్ అన్న కర్ణుడు సూపర్ ఉందన్న కిరాక్ మొత్తం బాక్స్ ఆఫీస్ బద్దలైపోయింది ఇండియన్ హిస్టరీలోనే ఇది కిరాక్ మూవీ అన్న క్లైమాక్స్ అయితే వేరే లెవెల్ రాముడు భీముడు ప్రభాస్ అన్న కర్ణుడు మూవీ చాలా బాగుంది పక్కా 100 days పక్కా 1000 crores ప్రభాస్ యాక్టింగ్ మాత్రం పీక్స్ చాలా మంది క్యామియోస్ ఉన్నాయి మస్ట్ వాచ్ అమితాబ్ బచ్చన్ కానీ కమల్ హాసన్ కానీ అందరు ఇచ్చి పడేశారు పక్కా 100 crores 1000 crores పక్కా బాహుబలి రికార్డ్స్ బ్రేక్ అయిపోతాయి ఇంకా అందరూ క్యామియోస్ అయితే చాలా బాగున్నాయి ట్విస్ట్లు అన్నీ చాలా బాగున్నాయి బీజం కూడా చాలా బాగుంది ఇంకా సూపర్ హిట్ మూవీ ఫ్యామిలీ ఆడియన్స్ కూడా బాగా వచ్చేసి చాలా బాగుంది సూపర్ ఎక్సలెంట్ పబ్లిక్ టాక్ ఇవ్వాలంటే ఫస్ట్ హాఫ్ కొంచెం నార్మల్గా స్లోగా నడిచింది బట్ ఫస్ట్ హాఫ్ కూడా ఎందుకంటే మన ఇంట్రడక్షన్ కాబట్టి బాగుంది కానీ సెకండ్ హాఫ్ అయితే అన్న ఇంకా ఎక్స్ట్రీమ్ అంటే ఎక్స్ట్రీమ్ హాలీవుడ్ కాదు దాని అమ్మ మిన్నడు ఉన్నాగానే ఏం కాదు అసలు ఈసారి బాహుబలి కాదు బాహుబలికి తోపు వచ్చింది వాడు మొగడు వచ్చినట్టు గడ్డి వచ్చేసింది ఈసారి బాక్స్ ఆఫీస్ బద్దలైపోయినట్టు అంతే ఈసారి చెప్పినట్టే ప్రభాస్ ఈసారి ఫైట్ ఓడిపోం మనం ఎప్పుడు చాలా బాగుంది తిరిగిపోయింది సెకండ్ హాఫ్ మొత్తం లేచిపోయింది సినిమా అన్ఎక్స్పెక్టెడ్ ఇది అల్టిమేట్ అసలు హాలీవుడ్ కూడా పనికి రాదు బ్లాక్ బస్టర్ అంతగా ఏంటంటే మన డైరెక్టర్ మన తెలుగు ఇండస్ట్రీలో టాప్ 2 డైరెక్టర్స్ వాడారు ఇందులో టాలీవుడ్ మొత్తం అందరూ హీరోస్ ఇందులో ఉన్నారు ప్రభాస్ యాక్టింగ్ వేరే లెవెల్ కట్అవుట్కి మామూలుగా లేదు థియేటర్ లేదు అరుపులు మినిమం బాహుబలి 2 రికార్డ్ బ్లాక్ బస్టర్ అసలు బ్లాక్ బస్టర్ అంటే ప్రభాస్ అన్న యాక్టింగ్ మాత్రం వేరే లెవెల్ మాట్లాడుకోలేము దాని గురించి అంత బాగుంది యాక్టింగ్ పరంగా కానీ ప్రభాస్ అన్న ఇచ్చే ఎలివేషన్స్ ప్రతిదీ 3Dలో ఇంకా వేరే లెవెల్ కనిపిస్తుంది అనుకుంటున్నా నెక్స్ట్ షో 3D ఉంది వెళ్తున్నా వేరే లెవెల్ అసలు సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ అని చెప్తే కలిగిని చూపెట్టచ్చు బ్లాక్ బస్టర్ అంటే కలిగిని చూపెట్టచ్చు అశ్వత్థామ క్యారెక్టర్ నెక్స్ట్ లెవెల్ అసలు ప్రభాస్ అన్న మొత్తం ఆయన ఎలక్ట్రిక్ వాళ్ళతో మొత్తం పవర్స్ యూజ్ చేసుకుంటే అశ్వత్థామకి ఓన్గా ఆయన పుట్టుకతోనే వస్తాయి మళ్ళీ బ్లాక్ బస్టర్ అంటే బ్లాక్ బస్టర్ ఇక దీని గురించి ఎంత చెప్పినా తక్కువే కలికి గురించి ఎంత చెప్పినా తక్కువే ఎంత అంటే థియేటర్ మొత్తం హౌస్ఫుల్ బ్లాక్ బస్టర్ సినిమా వాచింగ్ థియేటర్స్ అన్న అందరూ ఎంజాయ్ చేస్తారు అంతే రాజమౌళి గారు ఉన్నారు రామ్ గోపాల్ గారు ఉన్నాడు ఆర్జీబీ ఉన్నాడు దుల్కర్ గారు ఉన్నారు అదిరిపోయింది బ్లాక్ బస్టర్ ఇద్దరు అమితాబ్ బచ్చన్ కొట్టుకుంటే ఎలా ఉంటుంది ఒకసారి వెళ్ళి చూడండి మామూలుగా ఉండదు అన్న సినిమా మాత్రం సూపర్ ఉందన్న ఇది ఖచ్చితంగా మన తెలుగు సినిమా కాదు ఇండియా సినిమా కాదు ఇది ఖచ్చితంగా ఒక హాలీవుడ్ సినిమా చూస్తే మనకు అనిపిస్తుంది అరే మన నాగశ్విన్ కూడా అన్నారు మనం హాలీవుడ్ పోతే తప్పేంటి అన్నాడు ఆయన ఖచ్చితంగా హాలీవుడ్ కాదు దాని అమ్మ మౌడికి కూడా పైన పోయిన సినిమా మాత్రం సూపర్ అన్న ప్రతి ఆర్టిస్ట్ మంచిగా 100% వాళ్ళు సాటిస్ఫై చేశారన్న ఇంకో మెయిన్ విషయం ఏంటంటే మన ఇప్పుడున్న ప్రస్తుత జనరేషన్కి అరే అశ్వత్థామ అంటే ఇలా ఉంటాడు అంటే చూపించారన్న కానీ లాస్ట్ ఫైనల్లో మన ప్రభాస్కి ఒక మైథాలజీలో ఒక క్యారెక్టర్ ఉందన్న అది సినిమా చూస్తే మీకు అప్పుడు అర్థమవుతుంది ఒక క్యారెక్టర్ పెట్టి మన ప్రభాస్ కూడా సూపర్ ఉందన్న సినిమా ఇంకొకటి మన రాజమౌళి గారు ఉన్నారు మన అమితాబ్ బచ్చన్ ఉన్నారు సూపర్ ఉందన్న మన ప్రభాస్ గారు మైథాలజీలో ఒక క్యారెక్టర్ని తీసుకున్నారన్న ఇప్పుడున్న సినిమాకి అది సినిమా చూస్తే కానీ మనకు అర్థం కాదన్నా ప్రభాస్ ఉన్నాడు విజయ్ దేవరకొండ మస్తున్నాడన్న రామ్ గోపాల్ వర్మ ఉన్నాడు ఎస్ఎస్ రాజమౌళి ఉన్నాడు అందరూ ఇంకొక విషయం ఏంటంటే ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ ఉన్నాడన్న సూపర్ అన్న బ్రహ్మానందం కామెడీ సూపర్ ఉంది ఈరోజు మనమందరూ ఒకటే అన్న ఈ సినిమాని ఎవరైతే మన తెలుగు వాళ్ళు అంటే పడనోళ్ళు దీన్ని అంటే సినిమా బాగాలేదని ప్రమోట్ చేస్తారు కానీ ఈరోజు మనందరం ఒక తెలుగువాడిగా ఈ సినిమాకు చూసి ఖచ్చితంగా థ్యాంక్ యూ నాగశ్విన్ థ్యాంక్ యూ ప్రభాస్ అన్న కట్టా చూసి కూడా నమ్మేయాలి Rebel Star!
మూవీ అయితే వాజ్ మెంటల్ బ్రో. అసలు క్లైమాక్స్, ప్రీ క్లైమాక్స్, ఇంటర్వెల్ కంటే ముందు ఎలివేషన్ ఇచ్చిన అయితే ఆన్ టాప్. అది అందరికి, ఎవ్రీ యాక్టర్కి వచ్చింది ఒక్కొక్క ఎలివేషన్. ఇంకా ప్రభాస్ చెప్పేదే లేదు, కట్అవుట్ అయితే క్రేజీ. సలార్ తర్వాత బెస్ట్ కట్అవుట్, క్రేజీ కట్అవుట్. ఇంకా ఎండింగ్ అయితే బెస్ట్ అవుట్ ఆఫ్ ది వరల్డ్. అది ఇంకా చెప్పేది లేదు. జే రెబల్ స్టార్ అంతే. ఇంకా అసలు అన్న నా వాయిస్ పోయిందన్న. అసలు నాగి అంటే గాడ్, గాడ్ అంటే నాగి అన్న. అమ్మా ప్రమోషన్స్ లేవని నేను డిసప్పాయింట్ అయ్యాను. బట్ అన్ఎక్స్పెక్టెడ్లీ ప్రమోషన్స్తో పని లేకుండా అంత మంచి బెటర్ క్వాలిటీ ఇచ్చారు. లైక్ స్టార్టింగ్ అండ్ ఎండింగ్ వెరీ ఇంపార్టెంట్ సినిమాకి. స్టార్టింగ్ అస్సలు మిస్ అవ్వకుండా వెళ్ళండి. ఖచ్చితంగా వన్ ఆఫ్ ద టాప్ నాచ్ అవుట్పుట్ ఫ్రమ్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ. నాగార్జున నుంచి నేను ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు యాక్చువల్లీ. థ్యాంక్ యూ. రాజమౌళి మంచి చేసిండు బ్రో. రాజమౌళి ఏంది బ్రో, అసలు రాజమౌళి అసలు కొంచెం 50% ఓగుంది, ఇక్కడ నాగేశ్వరి 100% ఓగుంది కంప్లీట్. ఇక్కడ అసలు హాలీవుడ్ రేంజ్ అన్న మొత్తం. హాలీవుడ్ ఏందన్న, దాని అమ్మ మిన్నెట్ రేంజ్ అసలు. హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ కాదు, ఇది ప్రభాస్ వుడ్ అంతే. बॉलीवुड बॉलीवुड हॉलीवुड क्या है वुड ये पूरा वुड से ఇక్కడ లయన్ వుడ్ ప్రభాస్ వుడ్ అంతే రాజులకే రాజు స్టార్లకే స్టార్ జై ప్రభాస్ మెయిన్ మహాభారతం ఫ్యాన్స్ ఉంటారు కదా బ్రో, మహాభారతం ఫ్యాన్స్ పక్కా చూడాల్సిన మూవీ ఇది. లాస్ట్ 40 minutes ఉంటుంది, నెక్స్ట్ లెవెల్ గూస్ బంప్స్ భయ్యా. నేను ఏ సినిమాకి ఇంత మొత్తుకోలేదు నిజంగా, సీరియస్లీ. ఐఎమ్ నాట్ ఏ ప్రభాస్ ఫ్యాన్ యాక్చువల్లీ, ఐఎమ్ ఏ డయర్ ఫ్యాన్ ఆఫ్ పిఎస్పీకే. బట్ నేను మా పవన్ సినిమాకి కానీ ఇంత ఎంజాయ్ చేయలే, సీరియస్లీ చెప్తున్నా. పవన్ కళ్యాణ్ సినిమాకి కానీ ఇంత ఎంజాయ్ చేయాలి అంటే లాస్ట్ 40 minutes. ఎందుకంటే నేను మహాభారతం ఫ్యాన్ మేమి, అసలు లాస్ట్ 40 minutes ఉంది, అసలు మామూలుగా ఎంజాయ్ చేయలేదు నేను. అసలు నా కెరీర్లో ఇంత వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ నాకైతే. నోరు పోయింది బ్రో, మామూలుగా లేదు మూవీ అయితే. నెక్స్ట్ లెవెల్ ఉంది మూవీ, పక్కా చూడండి. నిజంగా చెప్తున్నా బ్రో, రాజమౌళి కుళ్ళుకుంటాడు తెలుసా, సీరియస్లీ రాజమౌళి చాలా ఫీల్ అవుతాడు తెలుసా. నేను కానీ ఎక్స్పెక్ట్ చేసిన ఆవేశండి అమ్మ కొడతాడా అనుకున్నా, కానీ మించిన బ్రో, రాజమౌళిని మించేవాడు వచ్చిండు ఇండస్ట్రీకి. అది మళ్ళీ తెలుగు ఇండస్ట్రీకే వచ్చింది చూడు, మనకు బెటర్. ఎందుకంటే ఇప్పుడు గ్రేటెస్ట్ తెలుగు ఇండస్ట్రీలో గ్రేటెస్ట్ 2 డైరెక్టర్స్ అంటే మన చెప్పుకోవచ్చు గౌరవంగా, ఒక తెలుగు ఫ్యాన్ లాగా చెప్పుకోవచ్చు గట్టిగా. అది బాస్ ఫ్యాన్గా చెప్తున్నా, మెంటల్. ఆఫ్టర్ బాహుబలి సలార్ గిలార్ కాదు, కర్ణుడు లాస్ట్లో, కర్ణుడు స్పాయిలర్ చెప్పొద్దు, వస్తాడు, ఆ సీన్ ఉంటుంది, మెంటల్ వస్తుంది. మెంటల్ అయిపోతారు. వెయిటింగ్ ఫర్ పార్ట్ 2 అన్న చెప్తున్నా సీరియస్లీ. అన్న క్రిస్టఫర్ నోలన్ ఎవడన్నా, నాగార్జున ముందు ఆడెవడన్నా, క్రిస్టఫర్ నోలన్ ఎవడు, నాగార్జున ముందు ఆడెవడు, పట్టే బాధగాడన్నా. ఇగో నిన్నటి సంది వడలే నెంబర్ అంటే ఆడే ఉంటుండే. ఆడు ఎప్పటి నుంచో సినిమాలు తీసిండు, కానీ మనోడు జాబ్ చేస్తే కూడా ఇంత చూసిండంటే అసలు అన్న బరాబర్ వరల్డ్ బెస్ట్ సినిమా ఏదైనా ఉంటే మనకు కలికి వస్తాన్న. మార్వల్స్కి పోటీగా ఇవ్వడానికి వచ్చాడంటే మన తెలుగు ఇండస్ట్రీ తప్ప ఏది రాలేదన్న, బాలీవుడ్వి రాలేదు. అట్లుంది అన్న సినిమా అయితే. కోమా కాదన్న, మిగతా వాళ్ళు మొత్తం కోమలోకి వెళ్ళిపోతారు ఈ సినిమా వస్తే. అట్లుంటుంది డైరెక్టర్ మొత్తం. ఇగో రాజమౌళి అనుకోండి, రాజమౌళి జస్ట్ ఒక మెట్టు ఎక్కించిండు, ఈయన మాత్రం మనకి ఏకంగా బాల్కనీ ఎక్కించిండు మన తెలుగు ఇండస్ట్రీ. బాక్స్ ఆఫీస్ కట్అవుట్ అంటే మనకి ఇప్పటి సంది కంపల్సరీ మన ప్రభాస్ అనే గుర్తొస్తాయన్న.